క్రిస్మస్ అనగా దేవుని వాక్యంలో ఉండి మరి లూకాసు వార్త 2:10 క్రిస్మస్ సందేశము అనగా ప్రజలకందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. కాబట్టి సహోదర ఇది క్రిస్మస్ ద్వారా మరి మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించుకొనక ఆయనకు యేసును పేరు పెట్టమే. మొట్టమొదటిదిగా దేవుని ఆశీర్వాదాలు మొట్టమొదటిగా ఏదంటే మనకు ఆత్మకు రక్షణ కలిగింది. యేసుప్రభు వారు వచ్చుట ద్వారా క్రిస్మస్ ద్వారా ఏం కలిగింది? ఆత్మరక్షణ కలిగింది. రెండోది మనం చూసినట్టయితే డేట్ కలిగింది. డేట్ అనగా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. కాబట్టి మనం ఒక బర్త్డే రాయాలన్నా, ఒక అగ్రిమెంట్ రాసుకోవాలన్నా, ఏదైనా ఒక అప్లికేషన్ రాసుకోవాలన్నా మనం డేట్ వేస్తాం. కాబట్టి క్రీస్తు పూర్వము, క్రీస్తు యేసుప్రభు అప్పటి నుండి డేటు ప్రారంభమైంది. మూడోదిగా మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చుట ద్వారా జనాభా లెక్కలు రాయబడింది. మరణము, భూస్థాపనం, బర్త్డే, మరి మరణము, ఇది తెలిసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నాలుగోదిగా మనం చూసినట్టయితే యేసు ప్రభు వచ్చుట ద్వారా దాసత్వం అనేది మనకు విడుదల కలిగింది. ఐదోదిగా యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన బలులు సమాప్తం చేసినాడు. ఇంతకుముందు బలులు ప్రతి సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించేవారు. అయితే యేసు ప్రభు వచ్చుట ద్వారా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 ప్రకారము ఏం కలిగింది? మరి సదాకాలం నిలిచే ఒక బలి అర్పించినట్టుగా ఉంది. కాబట్టి 5 ఆశీర్వాదాలు మనము యేసు ప్రభు ద్వారా మనకు కలిగినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడి వాక్యం దీవించును గాక.